హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. అల్లు అర్జున్ గారి ఎఫెక్ట్ వల్ల పాపం మా సంధ్య థియేటర్కి సంబంధించి తెలిసినోళ్ళకి తెలియనోళ్ళకి కూడా తెలిసిపోయింది అది ఎక్కడ ఉంటుందో. ఇప్పుడు దాన్ని ఏదో మూసేస్తున్నారు, ఏదో రకరకాల మాటలు వస్తున్నాయి. అసలు ఏంటి అంటే ఆ గొడవ ఇంకా సద్దుమణగలేదా? యాక్చువల్గా విషయం ఏంటంటే శివరాత్రి ఎప్పుడైనా సరే ప్రతి శివరాత్రికి ఇప్పుడని కాదు, తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి, థియేటర్లు పుట్టినప్పటి నుంచి తెలుగు సినిమాకి వరకు ఎందుకులే, థియేటర్లు పుట్టినప్పటి నుంచి శివరాత్రి అంటే దానికి ఒక ప్రత్యేక ఇది ఉంది. అప్పట్లో మనకి ఇప్పుడంటే మల్టీప్లెక్స్లు, అప్పట్లో మన రోజు 4 ఆటలేగా. రోజు 4 ఆటలు ఉన్నప్పుడు మనకు అప్పుడు బెనిఫిట్ షోలు ఏవీ తెలియదు. సంవత్సరానికి ఒకసారి శివరాత్రి రోజు, అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో న్యూ ఇయర్లు కూడా ఉండట్లేదులే, శివరాత్రికి రాత్రంతా జాగారం చేస్తారు కదా, థియేటర్లు తెరుచుకొని ఏం వేసుకునేవాళ్ళు అంటే ఇప్పుడు శివుడి సినిమాలు, శ్రీ మంజునాథ, కన్నప్ప, ఇంకేమేమో ఉంటాయి బోల్డ్ అనే సినిమాలు మన శివుడు సినిమాలో. లేకపోతే కొన్ని ఎంటర్టైన్మెంట్ కూడా పాతకాలంలో హిట్ అయినవి, స్టూడెంట్ నెంబర్ 1, లేక ఏ మనసంతా నువ్వేనో, నువ్వు నాకు నచ్చావు, ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా ఎంటర్టైన్మెంట్ సినిమాలు. థియేటర్లో అంటే థియేటర్ వరకు చూడలేని వాళ్ళకి ఇప్పుడు 12-1 వరకు సినిమాలు ఆపేసిన ఇప్పుడు కంటిన్యూస్గా జాగారం వరకు, అంటే జాగారం చేసే వాళ్ళు చూడడానికి భక్తి సినిమాలు వేస్తూ ఉంటారు తెల్లవార్లు. భక్తి మునిగే వాళ్ళకి భక్తి చేస్తారు, నిద్ర రాకుండా ఖచ్చితంగా జాగరణ చేసే వాళ్ళకి మామూలు ఎంటర్టైన్మెంట్ సినిమాలు కూడా ఉంటాయి, అదేం ప్రాబ్లం లేదు. అట్లా శివరాత్రి రోజే ఏడాది పొడవునా ఈ థియేటర్ ఓనర్లు సినిమాలు ఎన్ని హిట్ అయినా ఫ్లాప్ అయినా శివరాత్రి రోజు మంచిగా సంపాదించుకుందామని చూస్తారు. అంటే నైట్ అంతా ఎప్పుడు మొదలు పెడతారు తెలుసా? ఇప్పుడు రోజు 4 గంటలు మనకి రెగ్యులర్గా 11 కల్లా అయిపోతాయి. 9కి నైట్ షో పడితే 11:30, 12కి అయిపోతుంది అనుకో. 12కో షో వేసుకుంటారు, మళ్ళీ 2కో షో వేసుకుంటారు, ఎర్లీ మార్నింగ్ 4:30కో 5 గంటలకో షో వేసుకుంటారు. అట్లా 3 షోలు వేసుకుంటారు. ఈ 3 షోలతో అన్ని థియేటర్లు హౌస్ఫుల్ ఉంటాయి, నీకు తెలియదు అసలు ఎక్కడెక్కడ సీట్లు ఖాళీ ఉన్నాయని వెతుక్కుంటూ వెళ్తారు. పైగా ఇంకో విచిత్రం ఏంటంటే నేల ఇంత, బల్ల ఇంత, బాల్కనీ ఇంత అనే ఉండదు, టికెట్ ఇంత అంతే. ఓహో, ఆ టైంలో శివరాత్రి రోజు నువ్వు ఎక్కడన్నా కూర్చో, ఇంకా నీ ఇష్టం. వెళ్ళి మీరు టికెట్ కొన్నారు అంటే ముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఫస్ట్ బాల్కనీ నుంచి మొదలు పెట్టుకుంటారు వాళ్ళు. ముందు నిల్చున్న వాళ్ళు చక్కగా బాల్కనీ వస్తుంది, తర్వాత వాళ్ళకి ఇది, తర్వాత వాళ్ళకి ఇది, అలా కూర్చుంటారు. కొన్ని థియేటర్స్ని అలా చూసా. కొంతమంది అయితే రేటు ప్రకారంగానే పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కూర్చొని ఏ సినిమా పడితే ఆ సినిమా, పాతవో కొత్తవో, లేక రీసెంట్ డేస్లో వచ్చినవో, లేదా అనుకోకుండా రిలీజ్ అయినవో, ఇలాంటివి వేసుకుంటారు. అదొక ఆనందం. కొంతమంది ఇంకేం చేసేవాళ్ళంటే డాక్యుమెంటరీ సినిమాలు, లేకపోతే ఈ నేషనల్ జియోగ్రఫిక్ లాంటివి, ఆ రాత్రి వాళ్ళు పడుకోవద్దు అంతే, ఇలాంటివన్నీ వేసేవాళ్ళు. ఇప్పుడు ఇంకా రాను అది బాగా పెరిగిపోయింది చెప్పాలి అంటే. ఈ శివరాత్రికి యాక్చువల్గా అంటే ఇప్పుడు చెప్తున్నాను ప్రజెంట్ జనరేషన్లో, ఈషా ఫౌండేషన్ వచ్చిన తర్వాత సంగతి, శివరాత్రి అంటే ఖచ్చితంగా పలానా చోటుకి వెళ్ళాలి, లేదా పలానా నేపాల్లో అక్కడికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు నేను అదే మీతో మాట్లాడదారు అనుకున్నా. ఇంతకు ముందు ఇలా వేస్తూ ఉన్నప్పుడు అసలు శివుడు గురించి చేసినప్పుడు భక్తితో ఉన్నప్పుడు భక్తి పారవస్యంతో ఉండాలి. అవును, ఆ కొద్దిసేపు అయినా ఈ లోకానికి సంబంధించి ఇవన్నిటికీ దూరంగా ఉండాలి. నువ్వు శివరాత్రి చేస్తూ ఇంకేదో ఏదో కార్యకలాపాలు చేస్తాము, ఆ పిచ్చి సినిమాలు చూస్తాము, కరెక్ట్ కాదు. ఏం చేయలేమమ్మా. ఇప్పుడు గణేష్ నిమజ్జనం కూడా ఖచ్చితంగా మందు తాగే వెళ్తారు నిమజ్జనానికి. ఇవి కొన్ని ఎగ్జామ్స్ చేయాలి. అప్పుడు అన్న వల్లే అప్పుడు కొంతమంది ఒక రకంగా చెప్పండి భక్తి పాటలు వేయడం, భక్తి పాటలు పాడడం, ఇలా కొంతమంది మార్చుకున్నారు. జాగరాలైనా చేయంగానే మేము రామంటాం. సో వాడి చేత ఖచ్చితంగా జాగరణ చేయించాలి అంటే వాడు మెలుకోవాలి అంతే, ఏదో ఒక రూపంలో అలా వెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఇంటర్వెల్లో కూడా ఫ్రీగానే మీకు పండ్లు, కట్ ఫ్రూట్స్, జ్యూసులు ఇచ్చేవాళ్ళు ఇంటర్వెల్లో. నువ్వు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఆ థియేటర్ ఓనర్ ఆనందం అంతే, అంతమంది వచ్చారు, సంతోషం. ఈ రకంగా కొనసాగేది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనకి ఈ ఈషా ఫౌండేషన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి ఈ గ్రౌండ్లలో కోటి దీపోత్సవాలు అయ్యే ఇప్పుడు ఈ జనరేషన్లో శివరాత్రికి ఖచ్చితంగా జాగరణ చేయాలి, మనం ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలని చాలామంది అనుకునే టైంలో థియేటర్స్ మంచి ఆప్షన్ అయిపోయాయి. మల్టీప్లెక్స్లు కానీ, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కానీ అందరూ వెళ్ళేవాళ్ళు. ఇకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎలాంటి సినిమాలు వచ్చేవి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంధ్యా థియేటరే అనుకుందాం.
ఇదే థియేటర్లో ఒకప్పుడు ఎప్పుడో 1960లోనో 70లోనో 100 రోజులు ఆడిన హీరో సినిమా ఉంటుంది, దాన్ని మళ్ళీ వేస్తాడు. ఆ అభిమానులందరూ వచ్చేవాళ్ళు అక్కడికి. ఏ మహేష్ బాబు సినిమాను, జూనియర్ ఎన్టీఆర్ సినిమాను, ఇంకెవరిదైనా సరే, అల్లు అర్జున్ సినిమాను, వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అదొక పండగ వాళ్ళకి మళ్ళీ వాతావరణం. పాత సినిమాలు కూడా వేసేవారు కదా, పాతవి కూడా వేసేవాళ్ళు. ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటన మొన్న అయిన తర్వాత తెలంగాణలో శివరాత్రి స్పెషల్ షోస్ లేవు అని ఒక ప్రకటన విడుదల చేశారు. అదేంటి? అదే అందరికీ ఆశ్చర్యం. ఎందుకంటే నిన్నగాక మొన్న గేమ్ చేంజర్ సినిమా వచ్చినప్పుడు గేమ్ చేంజర్ కి బెనిఫిట్ షోస్ ఇచ్చారు. గేమ్ చేంజర్కి ఇచ్చారు. దానికి కూడా వీళ్ళ దగ్గర క్యాన్సర్ ఉంది. కోమటిరెడ్డి గారు ఏమన్నారు అంటే, మేము ఇంకెప్పుడు బెనిఫిట్ షోస్ ఇవ్వము అంటూనే సామాజిక స్పృహ, జనాలకు ఏదో చెప్పాలి అన్న తపన అండ్ తెలంగాణ సంస్కృతులు సంప్రదాయాల్ని ప్రతిబింబించే సినిమాలు, అలాగే సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలకి మాత్రం మినహాయింపు అన్నాడు. ఆ కేటగిరీలో గేమ్ చేంజర్ వచ్చింది. సో దాన్ని ఓకే చేశారు, కమర్షియల్ దాంట్లో తీసుకోవాలి దాన్ని. సో ఇప్పుడు వాళ్ళు వేసుకున్నారులే. ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలోడ్ యాజ్ యూజువల్గా శివరాత్రి బెనిఫిట్ షోస్ లేవు. ఇప్పుడు భక్తి పారవశ్యం వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు. మరి సామాజిక స్పృహ ఇవన్నీ ఉన్న వాటికి మీరు ఎత్తేసారు, కరెక్టే. భక్తి సినిమాలకి ఏమైందండి ప్రాబ్లమ్? ఇప్పుడు సినిమాలు ఉంటాయి కదా, భూ కైలాష్, శ్రీ మంజునాథ, అలా చాలా సినిమాలు ఉన్నాయి, 5-6 బోల్డ్ అన్ని సినిమాలు. వీటినన్నా వేసుకొని ఇవ్వచ్చు కదా అంటే అవి వేసుకోవట్లేదు వీళ్ళు. మమ్మల్ని చేయమంటారు వాళ్ళే చెప్పారు. అప్పట్లో గుర్తుందా పరమానంద శిష్యుల కథ? అది కామెడీలే. కామెడీ కాకపోతే నీకు శివభక్తితో ఉంటుంది ఆ సినిమా. భక్తి అంటే ఏంటో మీకు స్టార్టింగ్ లో చాలా బాగా చూపిస్తారు. వాళ్ళందరికీ శాపగ్రస్తులు అలా తయారయ్యారు. తర్వాత వాళ్ళ అవును, అంటే రాజు యొక్క శివభక్తిని చూపిస్తారు ఆ సినిమాలో. అందుకని ఆ సినిమా మస్టర్ గా వేసేవారు, చూసేవాళ్ళం కూడా బాగా. సో ఇప్పుడు వీళ్ళు అడిగారు, మరి భక్తి సినిమాలకి మినహాయించవచ్చు కదా ఎందుకు అని అడిగితే, ఎవరు కూడా మా దగ్గర భక్తి సినిమాలు అడగలేదని. ఇప్పుడు సంధ్యలో గుంటూరు కారం సినిమాని వేద్దాం అనుకున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ అక్కడ ఫ్లెక్సీలు కట్టి పండుగ చేసుకున్నారు. ఇప్పుడు ఇది తీసేసరికి వాళ్ళకి హట్టు. మిగతా వాళ్ళు కూడా ఎవరు వేరే సినిమాలతో రాలా. సో మేము పర్మిషన్లు ఇవ్వట్లేదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా. అంటే వాళ్ళ దగ్గర అంటే ఒక రెడీమేడ్ ఆన్సర్ ఉంది వద్దు అనడానికి, వాళ్ళ దగ్గర ఒక రెడీమేడ్ ఆన్సర్ ఉంది సరే వేసుకోండి అనడానికి. మనం ఏది అడిగినా సరే అదైతే చెల్లట్లేదు. బట్ శివరాత్రికి అయితే బెనిఫిట్ షోస్ ఏమీ లేవు. రాత్రిపూట ఎవరిళ్లలో వాళ్ళే జాగరణ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇదంతా కూడా చాలామంది అల్లు అర్జున్ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. నీ వల్లే ఇలా జరిగింది, మొన్న నువ్వు రాకపోతే అక్కడ అది జరిగేది కాదు, అది జరగడం. కానీ ఆ థియేటర్ కి మిగిలిన అన్ని థియేటర్లకి సంబంధం ఏంటి కదా? ఆ టైంలో షోస్ వేస్తే తొక్కిసలాటలు అవుతున్నాయని ప్రభుత్వం భావిస్తుంది. అవుతున్నాయా నిజంగానే? ఎక్కడ అవుతున్నాయి? ఒక రోజు ఏదో అయ్యింది. మిడ్ నైట్స్ మేము చూడట్లేదు, మిడ్ నైటే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి రాత్రులు ఏ షో వేయడానికి వీల్లేదు. 9:30కే మేము చూడలేకపోయాం. అదే అర్ధరాత్రి 2 గంటలకు ఎవడన్నా మెడో కాలో తొక్కుకొని వస్తే ఆ టైంలో మేము. కానీ అప్పుడు టికెట్లు ఇస్తారు కదా, 1 by 1 వెళ్తారు. ఇప్పుడు రోజు థియేటర్లో అలా రావట్లేదంట. టికెట్ ఓపెన్ చేయని అందరు వచ్చి తొక్కిసలాటలు జరిగి 3 చచ్చిపోతారంట. అది వీళ్ళ ప్రాబ్లం. రావట్లా అంటే చెప్పుకోవడానికి రీజన్స్ ఉన్నాయి, బెనిఫిట్ షోలు బంద్. కానీ అలా చేస్తే ఆ థియేటర్ యాజమాన్యానికి కాస్త లాస్ అయ్యి కదా. కంప్లీట్ థియేటర్స్ కి లాసే. బట్ అదే ఇప్పుడు అది లాస్ ప్రాఫిట్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఇక్కడ. జనాలకి ఇది ఒక సెంటిమెంట్ అయిపోయింది. శివరాత్రి రోజు ఏం చేయాలి, బయటికి వెళ్ళి ఏదో చేయాలి. ఇప్పుడు దీనివల్ల హైదరాబాద్లో రెవెన్యూ ఏమైందంటే చాలా మంది బండ్లు కట్టుకొని పోతున్నారు కోయంబత్తూర్లకి, లేకపోతే అది తెలిసి గవర్నమెంట్ ఎందుకు అలా చేస్తారు కదా. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేస్తున్నారు. అందరూ వెళ్ళిపోతున్నారు శివరాత్రికి ఉండట్లా. కొంతమంది కావాలని మేలుకోవడానికి లాంగ్ డ్రైవ్ అటు వెళ్ళి మళ్ళీ ఇటు వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీశైలం పోయి మళ్ళీ రిటర్న్ వస్తే అయిపోయింది శివరాత్రి. ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ వెళ్ళు మళ్ళీ రిటర్న్ అయిపోయింది శివరాత్రి. అలా కూడా ప్లాన్ చేసుకునే వాళ్ళు అంటే రోడ్ల మీద ఉంటున్నారు జనాలు. అండ్ వేరే వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు, వేరే వేరే స్టేట్స్కి డిస్ట్రిక్ట్స్కి వెళ్తున్నారు. ఇక్కడ ఉండట్లేదు. చూడాలి ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.